వచ్చినటువంటి ఈ రాజు ఈ భూమి మీదికి ఒక దీనుడుగా వచ్చాడు. హల్లెలూయా. దీనుడుగా వచ్చినటువంటి ఈ రాజుకి ఇవ్వబడినటువంటి నామకరణములలో చివరి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సమాధాన కర్తయ్యకు అధిపతి. హల్లెలూయా. అంటే మనకు సమాధానాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు అని మనం ఒకవేళ ఆలోచన చేసుకుంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నేను చాలాసార్లు ఆలోచిస్తాను ఎట్లంటే కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే మనము వద్దన్నా కూడా మనల్ని గలిబిలి చేసే అంశాలు ఉంటాయి. అరే ఇది అంత పెద్ద పట్టించుకునే అంశం కాదే అని మన మనసు వన్ సైడ్ అంతా ఉంటుంది. బట్ ఇంకొక సైడ్ మనం ఏదో ఒక రకమైన డిప్రెషన్లోకి నెట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇది అంత పెద్ద విశేషమేం కాదు కదా అని అనిపించినా అది నెట్టేస్తూ ఉంటుంది. అప్పుడు అర్థమైంది నాకు సమాధానకర్త అని ఎందుకు అన్నాడని. హల్లెలూయా. నిజమండి. ఆయన ఒక చక్కటి వాక్యం ఉంటుంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4-5 కలిపి చదివితేనే బాగుంటుంది. 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి. గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మించిన దేవుని సమాధానము మీ తలంపులకు కావాలి. రియలీ ఒక విషయాన్ని జయించాలి అని అంటే, ఒక అంశాన్ని మనము జీర్ణించుకోవాలి అని అంటే, నిజంగా దేవుని సమాధానం లేకపోతే ఎవరైనా అసలు చెయ్యలేము దాన్ని. కష్టం. ఉదాహరణ చెప్తా. నేను ఏదైనా ఒక చదువుకుంటున్నా అనుకుందాం. చదువుకుంటున్నప్పుడు నేను బాగా రాసిన ఎగ్జామ్ మంచిగా రాసిన కానీ ఫెయిల్ అయినా జీర్ణించుకుంటున్నా. అస్సలు జీర్ణించుకోలేము అంశాన్ని. అరే నేను మంచి రాసిన కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏం చేసినా అది ఎక్కడ పోయింది ఏడుందండి సమాధానం? లేదు కదా. ఓటమిని అంగీకరించలేము. లేదండి ఒక దగ్గరికి వెళ్ళినాము, మనం అనుకున్నంత, మనం ఎక్స్పెక్ట్ చేసినంత మర్యాద మనకు దక్కలేదు. అక్కడ ఏం చేసాం? ఎంతకన్నా వెళ్తుంది. ఎంత గలిబిలి అండి అది, ఎంత గలిబిలి. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే, దాన్ని జయించాలి అంటే దేవుని యొక్క సమాధానము మన తలంపులను కావలి కాయాలంట. నాకు చాలా అద్భుతం అనిపించింది. నిజమే ప్రభా, ఒకవేళ నువ్వు నా దేవుడు కాకపోతే, ఒకవేళ నువ్వు నాకు లేకపోతే, నిజంగా ఈరోజు నేను అసలు జయించలేదు. చాలా విషయాలను జయించలేదు. చాలా కష్టం నిజంగా. అది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది. హల్లెలూయా. అయితే మనము ఎందుకంటే ఈ రోజులలో గొడవలు అనేటివి లేదంటే, నేను ఈరోజు ఒక యూట్యూబ్లో ఒక స్టోరీ చూసినాను. అంటే స్టోరీ అంటే రియల్. పాపం అమ్మాయికి ఏం చేసినారంటే, వాళ్ళ భర్త అండ్ అత్త మామ విపరీతంగా కొట్టిండ్రండి పాపం. ఆమెని కొట్టి ఆ కొట్టిన పరిస్థితి మేబీ వికారాబాద్ దగ్గర అనుకుంటే స్టోరీ. అయితే ఇంకా ఆమె చాలా కొట్టేశారు. కట్నం తెలియలేదు, కూర్చొని తింటున్నావు అన్న విషయానికి చాలా కొట్టారు ఆమెని. కొడితే పాపం ఈ అమ్మాయి తట్టుకోలేక తన తండ్రిని పిలిస్తే ఎంత మూర్ఖులండి వాళ్ళు. పాపరే, నాకైతే చాలా ఏడ్చేసిన. నేను రియల్గా చెప్తున్నా. మా మమ్మీ అంటుంది ఎందుకు ఏడుస్తాడు అంటుంది. కానీ చాలా బాధ అనిపించింది నాకు. వాళ్ళ నాన్నని స్పాట్లో చంపేశారు.
నేడు ఒక సమాధానం అనేది లేకుండా పోయింది, ప్రేమలు అనేది లేకుండా పోయినాయి. దేవుని వాక్యమే సెలవిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారును. హల్లెలూయా. అంటే రాకడకు ముందు అనేకుల ప్రేమ చల్లారుతుంది. భయంకరమైన దినాల్లో అనురాగరహితులుగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం మనం. అంతేకాదు, మనిషి స్వార్థపరుడు. అందుకే అతడు అనుకున్నది అతడికి జరగనప్పుడు అసమాధానం ఏర్పడుతుంది. అయితే మన ప్రభువు మన కొరకు జన్మించి మనకు సమాధానాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మనం మనుషులం కదండి, మన లోపల కూడా మనిషి యొక్క పాప నియమం ఏదైతే ఉందో ప్రతి వ్యక్తిలో ఉంది. అది మనల్ని లాగుతూ ఉంటుంది. ఇట్లుందో నిన్ను వాళ్ళు కేర్ చేయలేదు, లేకపోతే నిన్ను సరిగా నీతో మాట్లాడలేదు. చిన్ని అంశాలండి, అదే పెద్ద మేజర్ పాయింట్స్ కావు. ఈ చిన్న అంశాలే మనల్ని ఎంత బాధకు గురి చేస్తాయంటే అతి దారుణంగా. ఏమైందంటే ఏం లేదు, నిజంగా దాన్ని ఇప్పి చెప్పినప్పుడు ఏమిటంటే సార్, ఓ సీదానికేనా అనిపిస్తుంది. ఒకనొక టైంలో దాన్ని జయించిన కనిపిస్తుంది, పెడితే నేను ఇంత బాధపడేది అని అనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అసమాధానంతో నిండుకున్నటువంటి మనకి, మన తలంపులకి నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నిజంగా యెహోవా దేవుడుగా గలచిన ధన్యులు. హల్లెలూయా. నేను చాలా సంతోషపడతా మాటను బట్టి. అవునయ్యా, నువ్వు కనుక లేకపోతే ఈ కవిత ఏమైపోతుందో బిత్తిరి అయిపోతుండే కావచ్చు అనిపిస్తుంది నాకు. ఆయన సమాధానము మన తలంపులకు కావాలి కాయాలంట. నిజంగా అది మనం ఎవరికి చెప్పలేము, మింగలేము, కట్టలేము. చాలా ఇబ్బంది పెడుతుంటే కొన్ని అంశాలు. అలాంటి టైంలో దేవుడు చక్కగా చెప్తున్నాడు, మీరేం చేయాలంట, మీ సహనమును సకల జనులకు తెలియజేయబడింది. దేని గూర్చి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను దేవుడికి తెలియజేయాలంట. నిజమే ప్రభువా, నేను ఇది ఓవర్కమ్ చేయలేకపోతున్నా, నాకు సహాయం చేయండి అని. నిజంగా మనము అంటే మనం మనుషులే కదండి, మనకి అదొక లోపం. ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో బాధ అయింది, లత దగ్గర ఎకరవ పెడతా, ఈ నుంచి న్యూస్ ఆడికి పాస్ అవుతుంది, ఆడికి మళ్ళీ తిరిగి నా దగ్గర వస్తుంది. దానికంటే బెటర్ థింగ్ ఏంటో తెలుసా, ప్రభువా నేను దీన్ని జయించలేకపోతున్నా, నాకు సహాయం చేయాలి. నిజంగా మనం ప్రార్థన చేస్తే, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ అంశంలో దేవుడు మనకి జయం ఇచ్చేస్తాడు. చాలాసార్లు బాధపడుతుంటాము చాలా విషయాలకి. నేను కూడా మనిషిని కదా, కొన్ని విషయాలకి ఎందుకు ప్రభావం నేను ఎందుకు ఇట్లా అయిపోయినా, ఇట్లా బాధపడప్పుడు దేవుడు ఎంత సూపర్గా సమాధానం చెప్తాడంటే అంత సూపర్గా సమాధానం చెప్తాడు. నేను నీకున్నా కదా. హల్లెలూయా. ఎవరిస్తారండి అంత భరోసా? ఎవరిస్తారు? ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారు, 2 నెలలు కాలేదంటే అయిపోయింది, దాంట్లో నుంచి దూకేసినారు, రైళ్ళ నుంచి దూకేసినారు. మరి అంత సమాధానం, అంత మంచిగానే ఉంది వాళ్ళ పరిస్థితి, కానీ చివరిన అలా జరిగింది. కాబట్టి ఈ రోజులలో ఎవరి నుండి కూడా మనకి కరెక్ట్గా సమాధానం కానీ ప్రేమ కానీ అందదు. కానీ సమాధానకర్త అయిన దేవుడు ఎల్లప్పుడూ సదాకాలం నీతో నేను ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా.